ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో కట్టుకుంటున్న సొంత ఇంటికి భూమి పూజ జరిగింది. ఈ ఉదయం 8:51 వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు నాయుడు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటికి 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 మోడల్లో నిర్మించనున్నారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు ధైర్యం చెప్పి మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన గాజులను దానంగా ఇచ్చారని రైతులు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవటం ఆనందంగా ఉందంటున్న వేలపూడి గ్రామస్తులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఏదైతే భూమి పూజ జరుగుతుందో 8:51కి ముహూర్తం కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇప్పటికే భూమి పూజ కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో అమరావతిలో వెలగపూడి గ్రామస్తులందరూ కూడా ఇటు భూమి పూజ చేసేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఇటు గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో ఇటు ఇల్లు కట్టుకోవటం, అదేవిధంగా కొద్దిసేపట్లో కూడా భూమి పూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా ఆల్రెడీ హాజరయ్యారు. ఇప్పటికే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూమి ఇచ్చిన రైతులందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళకి నమస్కారం. ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ మేము చూద్దామనే వచ్చాము. మేము ఇక్కడ నివాసులు, ఎలపూడి నివాసులండి. మేము ఇక్కడ మాకు 29 గ్రామాల్లో ఇక్కడ శంకుస్థాపన అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి ఉంటుంది, చాలామంది వర్క్ చేసుకోవడానికి ఉంటారు. ఇక్కడ జడ్జిస్కి ఇల్లు డెవలప్మెంట్ చేస్తున్నారు, హైకోర్టు ఉంది, సచివాలయం ఉంది, మరి కాలేజీలు ఉన్నాయి. చాలా చాలా ఆనందంగా ఉందండి మాకు ఇక్కడ ఈ శంకుస్థాపన చేసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చూసి ఇంకా పెట్టుబడులకు వస్తారు, ఇంకా చాలా కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. మా పిల్లలు ఫ్యూచర్లో మా పిల్లలు కూడా స్టేట్స్లో ఉన్నవాళ్ళు కూడా ఇది డెవలప్ అయితే ఇక్కడికే వచ్చేస్తారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలుగా విధ్వంస పాలన జరిగింది, కానీ అమరావతి రైతుల కోసం నిలబడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేవిధంగా ఇప్పుడు మీ ప్రాంతంలో ఇల్లు కట్టుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 ఫీల్ అవుతున్నాండి. అసలు ఈ ఆనందాన్ని మాటలతో చెప్పలేనంత ఇదిగా ఫీల్ అవుతున్నాండి. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు 5 సంవత్సరాలు పెట్టినా కూడా ఇవాళ ఇలాంటి ఒక్క రోజుకితో మేము అన్ని పటాపంచలైపోయినట్టు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాండి. అదొకటండి మెయిన్, మా ఎలగపూడి రైతులు భూమి కొనుక్కోవడం ఆయన గారు, మా ఎలగపూడి గ్రామంలో మా ఎలగపూడి రెవెన్యూలో ఆయన గారు రేపు నుంచి మీ నివాసం ఏంటంటే ఎలగపూడి అనేది మేము చాలా ఆనందంగా చాలా ఫీల్ అయిపోతున్నాం అండి. చాలా సంతోషంగా ఉందండి. సార్ అదేవిధంగా మీకు అమరావతి రైతుల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు. అప్పుడు భువనేశ్వరి గారు గాజులు సమర్పించారు. ఇప్పుడు వాళ్ళకి అదేవిధంగా మీ గ్రామంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రాజధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీ ఇల్లు ఎక్కడ అంటే వెలగపూడి అని చెప్పేసి గర్వంగా చెప్పారు, ఎలా ఫీల్ అవుతుంది? మేము చాలా ఫీల్ అవుతున్నాండి. ఎందుకంటే ఆ రోజుల్లో మన ఆడపడుచులు చాలా బాధపడుతున్నారని ఆమె దోచిన సాయం వచ్చి పలకరించిపోవటానికి వచ్చి చేతులు గాజులు అలా తీసి ఇచ్చేశారంటే మాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే మన తల్లి లాంటి తల్లి మనకి సపోర్ట్ ఉంది అని చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో తమ నివాసం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడ చెప్పండి, వెలగపూడి గ్రామస్తుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు కట్టుకోబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? వెలగపూడి గ్రామ నివాసిగా చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. మొట్టమొదటిసారిగా 2015లో బాబు గారు సెక్రటరీ శంకుస్థాపన అప్పుడు సంతోషపడ్డామండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే ముందు ఆ పక్కన ఉన్న మంత్రులు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మమ్మల్ని చాలా మోసం చేశాడు. కొంతమంది రైతులను కూడా ఇక్కడ ఉన్న రైతులు కూడా నమ్మి కొంతమంది ఓట్లు కూడా వేశారండి. దాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి మమ్మల్ని చాలా హింసకు గురి చేశాడు, బాధ పెట్టాడు, కేసులు పెట్టాడు, అనేక రకాల హింసలకు గురి చేశాడండి. బాబు గారు అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధికి పరుగులు పెడుతుందండి. ఇప్పుడు చెప్పాలంటే బాబు గారు శంకుస్థాపన చేయడం వలన అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్కి పునాది రాయి పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశారు.
ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని వస్తే కనుక ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ 100% వస్తాయండి. ఇదివరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మొత్తం ఈ చెన్నై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉద్యోగాలు పోయారండి. అప్పుడు అవకాశం లేదండి. రెండోది ఇక్కడ బాబు గారు ఇల్లు కట్టుకుంది కూడా అమరావతి, ఇది నడిబొట్టు అండి. పక్కన ఇటు కాలేజీ ఉంది, ఎన్ఐడి ఉంది, ఎన్జిఓస్ క్వార్టర్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మొత్తం అందుబాటులో ఉంటారు. అమరావతి అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పి చాలా ఆశతో ఉన్నామండి. సార్, గత 5 సంవత్సరాలుగా విధ్వంస పాలన చూశారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు మతానం అన్నారు, మంత్రులు అందరూ కూడా అక్కడ ఇప్పుడున్న మంత్రులు, కానీ నిజం చేసి చూపించారు చంద్రబాబు. ఆయన మీరు చేసిన మొత్తం ఉద్యమంలో కూడా ఆయన ఖచ్చితంగా నిలబడ్డారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ అందరూ కూడా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఫ్యూచర్లో అసలు ఎలా ఉండబోతున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు పిల్లలు కానీ? చాలా అభివృద్ధి చెందిద్దండి. ఎందుకంటే బాబు గారు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మాకు ఫ్లాట్లు ఇచ్చినప్పుడు, భూములు ఇచ్చినప్పుడు ఫ్లాట్లు కూడా మేము కట్టుకుంటామండి. కానీ ఆయన విధ్వంసం పాలన ఎట్లా ఉందో మేము 5 సంవత్సరాల్లో చాలా చూసామండి. కానీ మేము ఒక విషయం బట్టికి మర్చిపోలేమండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు మేము చాలా బాధతో ఉంటే మా శిబిరాలకు వచ్చి భువనేశ్వర్ గారు కానీ బాబు గారు కానీ వచ్చి మేము కనీసంగా పండగ కూడా చేసుకునే పరిస్థితి లేకపోతే అరిసెలు తీసుకొచ్చి మాకు అరిసెలు ఇచ్చారు, గాజులు కూడా ఇచ్చారండి భువనేశ్వర్ గారు. మాకు ఆ గాజులు కూడా గుర్తుగా ఇప్పుడు కూడా ఉన్నాయండి. మేము ఆ గాజుల్ని మళ్ళీ కొంచెం బాగు చేసి కొత్తవి చేసి ఇద్దాం అనుకుంటే అనుమతి ఇవ్వలేదండి. ఇప్పుడు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి మేము కూడా వాళ్ళకి అమరావతి వెలగపూడి నివాసులుగా మేము బట్టలు పెట్టాలని చాలా ఆశతో ఎదురు చేశాం. కానీ కుదరలేదు సెక్యూరిటీ ప్రాబ్లం మూలన. కానీ బాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడంగా వెలగపూడి నివాసిగా అమరావతి రైతుగా చాలా సంతోషం. మీరు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం తమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందని కూడా వెలగపూడి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి.